పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఎందరో ప్రవక్తలు, గొప్ప గొప్ప రాజులు, ఎన్నో తరాలు దైవకుమారుని రాక కోసం వేచి చూశారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆ దైవకుమారుని పుట్టుకను తన కళ్ళతో చూచాడు, తన పెదవులతో ముద్దాడాడు, ఒడిలో పెట్టుకొని ప్రేమగా లాలించాడు. కాయా కష్టం చేసుకొని తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో దైవకుమారునికి కడుపు నిండా అన్నం పెట్టగలిగాడు. చరిత్రలో ఏ పునీతుడు నోచుకొని గొప్ప అదృష్టాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఆ పునీతుడు మరెవరో కాదు, నీతిమంతుడైన పునీత జోజప్ప గారు. మార్చి 19న మనం జోజప్ప గారి మహోత్సవాన్ని జరుపుకుంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం జోజప్ప గారిని నీతిమంతుడు అని ప్రశంసిస్తున్నది. ఈ ఒక్క ప్రశంస చాలు జోజప్ప గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. జోజప్ప గారు నీతిమంతుడిగా పిలువబడటానికి అనేక కారణాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. జోజప్ప గారికి మరియ తల్లికి పెద్దల సమక్షంలో నిశ్చితార్థం పూర్తయింది. మరియమాత పురుషుని సహకారం లేకుండా పవిత్రాత్మ ప్రభావంతో గర్భం ధరించారు. ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంతో దైవ జ్ఞానం, అంతకు మించి మంచి మనసు ఉండాలి. లోకమంతా ఒకవైపు నిలబడితే జోజప్ప గారు మరియ తల్లి పక్షాన నిలబడ్డారు. మరియ తల్లి పునీత జ్వాకీము అన్నమ్మల పెంపకంలో పెరిగినటువంటి బిడ్డ. అసలు ఈ గర్భం ఎలా వచ్చింది, నిజ నిజాలేంటో తెలుసుకోవాలని జోజప్ప గారు ప్రయత్నించారే తప్ప మరియ తల్లిని దూషించటం, నిందించటం లాంటి పనులు చేయలేదు. చివరికి ఇది దేవుని చిత్తం, మరియమాత పవిత్రాత్మ ప్రభావంతో గర్భం ధరించి లోకరక్షకుడైన క్రీస్తుకు జన్మనివ్వబోతున్నారు అన్న సత్యాన్ని జోజప్ప గారు తెలుసుకొని మరియ తల్లి చేతిని పట్టుకొని ఎల్లవేళలా ఆ తల్లికి తోడుగా అండగా ఉన్నారు. హేరోదు రాజు బాలయేసును హతమార్చాలని ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని దేవదూత ద్వారా తెలుసుకున్న జోజప్ప గారు ఒక గాడిద సాయంతో తాను నడుస్తూ మరియ తల్లిని, బాలయేసును ఐగుప్తునకు తీసుకువెళ్ళి హేరోదు రాజు దుష్ట తలంపుల నుండి తిరుకుటుంబాన్ని కాపాడుకున్నారు. నీతిమంతుడైన పునీత జోజప్ప గారి జీవితం మనందరికీ ఆదర్శం. బైబిల్ గ్రంథంలో నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జోజప్ప గారే. తాను ప్రతి పనిని కూడా చిత్తశుద్ధితో నెరవేరుస్తూ క్రియలలో తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఒక గొప్ప నీతిమంతుడిగా చరిత్రకెక్కారు. కాబట్టి మనం జోజప్ప గారి విశ్వాసాన్ని స్వీకరించి క్రీస్తు బాటలో అడుగులు వేద్దాం. అందరికీ పండుగ శుభాకాంక్షలు.